గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అది మన దగ్గరది కాదనుకోండి, కర్ణాటకకు సంబంధించిన వీడియో అన్నమాట. మనం చూడొచ్చు, బైకర్స్ చాలా మంది ఉన్నారు, అట్లాగే కార్లో కూడా చాలా మంది నిల్చొని అభివాదం చేస్తూ, అట్లాగే కేరింతలు, అరుపులు ఇట్లాంటి అన్ని కనిపిస్తున్నాయి. అంటే ఒక సెలబ్రేషన్ మూడ్ అయితే కనిపిస్తోంది. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా అది స్పష్టంగా అర్థమవుతోంది. అంటే వీళ్ళేదో ఒక ప్రైజ్ మనీ గెలిచిండ్రను, లేకపోతే ఎలక్షన్ గెలిచిండ్రను, లేకపోతే ఇంకేదైనా సాధిస్తే హ్యాపీ మూడ్లో కేరింతలు కొడుతూ రోడ్డంతా తిరిగిన విజువల్ అనుకుంటే అత్యంత పొరపాటే. ఇప్పుడు మీరు స్పష్టంగా చూస్తున్నటువంటి వీళ్ళెవరైతే ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు కర్ణాటక హవేరీ ప్రాంతంలో గ్యాంగ్ రేప్ చేసి జైలుకి వెళ్ళి ఆ తర్వాత బెయిల్ మీద విడుదలైనందుకు వీళ్ళు చేస్తున్నటువంటి ర్యాలీ ఇది. పైత్యం అనుకోవాలో లేకపోతే అసలు పిచ్చి అనుకోవాలో ఏమనుకోవాలో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే నిందితులు వీళ్ళు, అది కూడా చేసింది మామూలు ఘనకార్యం కాదు. గ్యాంగ్ రేప్, ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి అంటే ఫారెస్ట్ లోపలికి తీసుకువెళ్ళి గ్యాంగ్ రేప్ చేసినటువంటి సంఘటనలో జనవరి 2024 7వ తారీఖున ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత 10వ తారీఖున ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తే నిందితులు 7 కూడా వాళ్ళని పట్టుకపోయి జైల్లో వేసినటువంటి పరిస్థితి. అయితే సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు ఈ 7 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెయిల్ మీద విడుదలైనరు అంతే. దానికి వీళ్ళు ఒక 25 కిలోమీటర్లు అంటే జైలు నుంచి ఆ హవేరీ ప్రాంతంలో ఏదైతే వీళ్ళు ర్యాలీ చేస్తున్నారో ఒక 25 కిలోమీటర్ల పాటట వీళ్ళ అనుచరులో లేకపోతే వీళ్ళ దోస్తులో ఏదో ఘనకార్యం చేసినట్టుగా బైకులు అట్లాగే కార్లల్లా ఈ 7 నిందితుల్ని ఊరంతా ఊరేగిస్తూ ఆహా ఓహో అనుకుంటూ ఇగో వీళ్ళే గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు, ఇగో వీళ్ళు విడుదలైనరు అని చెప్పదలుచుకున్నారా? లేకపోతే ఏదన్నా సాధించిండ్రు, అసలు అద్భుతాలు వీళ్ళంతా కూడా మీరు ఒకసారి అందరూ చూడండి అని చెప్పే ప్రయత్నం చేసిండ్రా? అసలు దేనికి ఈ ఊరేగింపు? అసలు కామన్ సెన్స్ అనే వాళ్ళు ఎవరైనా చేస్తారా ఇట్లాంటిది? నిందితులుగా ఉండి జైల్లో ఉండొచ్చి ఈ ర్యాలీనా? ఇట్లనే నెటిజన్లంతా తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా ఈ వీడియో అయితే కర్ణాటక ప్రాంతం మొత్తంగా వైరల్ అయిపోయింది. ఒక 4-5 వీడియోస్ ఇట్లాంటివి పూర్తిగా వైరల్గా మారిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఐ థింక్ సుమోటోగా కూడా దీన్ని టేకప్ చేసే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంది, తీసినటువంటి ర్యాలీ ఏంది, ఈ న్యూసెన్స్ ఏంది, పబ్లిక్ న్యూసెన్స్ ఇది. ఎవరైనా ఈ వీడియో సర్క్యులేట్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి, పూర్తిగా వైరల్గా మారిపోయింది కాబట్టి, మరి ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేస్తారా వీళ్ళ మీద? ఒకటి చూడాలి. లేదంటే సుమోటోగానే దీన్ని టేకప్ చేసి ఇగో ఇట్లాంటి వాళ్ళు మన దేశంలో ఉంటే నిజంగా ప్రమాదకరం, గ్యాంగ్ రేప్ చేసిన నిందితులుగా ఉన్న వాళ్ళు ఇట్లనే బెయిల్ మీద విడుదల కాగానే గిట్లాంటి ర్యాలీలు చేసి గిట్లా హంగామా చేస్తే ఇంకా అసలు నేరం చేయడం చాలా ఈజీ, తప్పించుకోవడం చాలా ఈజీ, అసలు మనని ఎవ్వరు ఏం చేయలేదు అనే మెసేజ్ మాత్రం, చాలా రాంగ్ మెసేజ్ మాత్రం గ్రౌండ్లోకి వెళ్తే చాలా చాలా కష్టం అనేటువంటిది కూడా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే అర్థం చేసుకోవచ్చు. గింత దారుణంగా ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసినటువంటి నిందితులు బయటకు వస్తే వాళ్ళని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఒక 25 కిలోమీటర్లు టపాసులు కాల్చుకుంటా అరుపులు అరుచుకుంటా అసలు ఏదో సాధించినట్టుగా ఇట్లా ఊరంతా తిరుగుతున్నారు అంటే దీన్ని ఏం అర్థం చేసుకోవాలి? అసలు ఎంత దారుణం ఈ సంఘటన. నిజంగా ఎవరైనా సరే సుమోటోగా ఈ కేసుని టేకప్ చేస్తే మాత్రం నిజంగా ఆ బాధితురాలు ఎవరైతే వీళ్ళ దగ్గర విక్టిమ్ అయిందో ఆమెకు న్యాయం చేసినట్టు అవుతుంది అనే అభిప్రాయం కూడా పెద్ద ఎత్తున వ్యక్తం అవుతోంది. కానీ ఈ వీడియో ఎంత పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది అని అంటే అసలు కింద కామెంట్లు చూస్తే మాత్రం ఎంత దారుణంగా ఉంటున్నాయంటే తిట్టి తిట్టి పోస్తున్నారు. అంత దారుణం. నిజంగా ఎవరైనా సరే మరి ఇంత
ఘోరమైనటువంటి అఫెన్స్లా ఆర్ ఇంత ఘోరమైన సంఘటన చేసిన వాళ్ళు బయటకు వస్తే అసలు ఈ ర్యాలీ ఏంది, హంగామా ఏంది? దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి